నమస్తే, నా పేరు మురళీధరరావు పైల, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మెడికవర్ హాస్పిటల్, శ్రీకాకుళం. సాధారణంగా మేము న్యూరో సర్జికల్ ఓపీకి వచ్చేసరికి ఎక్కువ మంది వచ్చే సమస్య ఏంటంటే సయాటికా అని వస్తుంటారు. సయాటికలో చాలా అపోహలు ఉన్నాయి, అలాగే చాలా భయాలు కూడా ఉన్నాయి. దీనికి ట్రీట్మెంట్ అనేది సక్సెస్ రేట్ తక్కువనో రకరకాల అపోహలు, భయాలు ఉన్నాయి దీనిలో. అందుకని మనం ఏంటంటే దీని గురించి 2 విషయాలు మనము పేషెంట్కి అర్థమయ్యేలా చెప్దాం ఉద్దేశంతో దీన్ని చేయడం జరుగుతుంది. సయాటికా అనేది వెన్నుముకలో వచ్చే నొప్పులన్నింటినూ సయాటికా కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. వెన్నుపూస నొప్పుల్లో కొన్ని నొప్పులు కాలు వరకు, చివరి వరకు పాకడము, కాలంతా తిమిరికిపోవడం, ఇలాంటి లక్షణాల వాటిని సయాటికా కింద తీసుకుంటాం. వీటికి అన్నిటికీ ఆపరేషన్ అవసరమా అంటే వీటిలో 100 మందిలో 10 to 15% మాత్రం సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా వరకు చాలా వరకు మందులతోనే రికవర్ అయిపోతారు. దాంతోపాటుగా రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకుంటే సరిపోతుంది చాలా వరకు. సరే, ఆపరేషన్ ఎవరికి అవసరం వస్తుంది అనేసరికి న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటాం. అంటే పాదంలో మూమెంట్లో తేడా వచ్చిన నర్వ్ కంప్రెషన్ సింప్టమ్స్ ఉంటాయి కొన్ని. ఆ నరాల కదలికలో నరాల పనితీరులో ఏమైనా తేడా వచ్చినప్పుడు మాత్రమే సర్జరీకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అసలు ఈ సయాటిక ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే కనుక మన రెగ్యులర్ అలవాట్లలో, మన కూర్చునే పద్ధతిలో తేడా ఉన్నా కానీ, మన పడుకునే పద్ధతిలో తేడా ఉన్నా కానీ, చాలా మంది ఇంకో సమస్య ఏంటంటే ఎలాంటి మ్యాట్రెస్ వాడాలని అడుగుతూ ఉంటారు. మ్యాట్రెస్ వచ్చేసరికి ఏంటంటే సింపుల్గా మన ఫ్లాట్గా ఉండే మ్యాట్రెస్, ఫ్లాట్గా ఉండే బెడ్ ఏదైనా, చెక్క బెడ్తో సహా ఏదైనా ఫ్లాట్గా ఉండే బెడ్ సరిపోతాయి. మ్యాట్రెస్ థిక్నెస్కి వచ్చేసరికి ఎంత ఉండాలనుకుంటేసరికి అప్రాక్సిమేట్లీ లెస్ దాన్ 4 inches, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే స్ప్రింగ్ మ్యాట్రెస్ లాంటివి కూడా సజెస్టబుల్ కాదు. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మ్యాట్రెస్కి వచ్చేసరికి చాలా కామన్గా అడిగే ప్రశ్న అనమాట ఇది, ఏ రకమైన మ్యాట్రెస్ వాడాలి. సో ఈ రకమైన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే స్లీపింగ్ టైంలో సరిపోతుంది. ఈ నొలక మంచాలు, పట్టి మంచాలు లాంటివి ఈ రోజులు ఎవరు వాడట్లేదు, కానీ అలాంటివి అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. కింద పడుకోవచ్చు అంటే కింద చక్కగా పడుకోవచ్చు హ్యాపీగా. దానివల్ల ఏం పెద్ద నొప్పి పెరగడం కానీ ఏముండదు, రిలీఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ అపోహలు దూరంగా పెట్టుకొని దీనికి ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్గా చెప్పాం కదా, మీకు చాలా వరకు ఫిజియోథెరపీ సరిపోతుంది. కొంతమంది వరకు ఫిజియోథెరపీతో తగ్గనవి, ఇంకా డెఫిసిట్స్ వచ్చేటప్పుడు మాత్రం సర్జరీకి వెళ్తాము. సర్జికల్ ఆప్షన్స్ వచ్చేసరికి ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం. మైక్రోస్కోప్ సహాయంతో ఒక 2 కుట్లు చిన్న ఇన్సెషన్తో, ఆల్మోస్ట్ ఒక 2.5 cm ఇన్సెషన్తోనే, 1 inch ఇన్సెషన్తోనే, సో విత్ ఏమైనా బోన్ కట్ చేయకుండా కూడాను మధ్యలోంచి వెళ్ళి మైక్రోస్కోపిక్ గాను, ఎండోస్కోపిక్ గాను రిమూవ్ చేయొచ్చు. పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత 1 dayలో మొబిలైజ్ చేస్తాం, 2 daysలో డిశ్చార్జ్ పెట్టేయచ్చు. థ్యాంక్ యూ.